ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జ్వాల పంచమిల మధ్య గొడవలు జరుగుతుండడంతో ఇక ఇంట్లో వాళ్ళు పంచమిని వాళ్ళ పుట్టిల్లైన నాగులవరానికి వెళ్ళమని చెప్తారు. ఇక పంచమి కారులో నాగులవరానికి బయలుదేరుతూ ఉండడం చూసిన జ్వాల రౌడీలను పంపి తనని చంపి లోయలో పడేసి ఆనవాళ్ళు లేకుండా చేయమని వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. పంచమి వెళ్తున్న కారుని రౌడీలు దారిలో అడ్డగించి డ్రైవర్ని చంపేస్తానని బెదిరించడంతో అతను పారిపోతాడు. ఇక పంచమిని కత్తి తీసుకొని పొడవడానికి ప్రయత్నం చేస్తుంటే పంచమి పక్కనే ఉన్న అడవిలోకి పరుగులు తీస్తుంది. ఇక తనని వెంబడిస్తూ రౌడీలు కూడా వెళ్తూ ఉంటారు. ఇక చివరికి పంచమి వాళ్ళకి చిక్కుతుంది. ఇక ఇద్దరు రౌడీలు చెరొక చేయి పట్టుకొని మరొక రౌడీ కత్తితో పంచమిని పొడవబోతూ ఉంటే పంచమి ఆ రౌడీలను బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలేయండి, అసలు మీరెవరు, నన్నెందుకు చంపాలనుకుంటున్నారని వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఇక రౌడీలు తన మాట ఏమి పట్టించుకోకుండా ఇద్దరు రౌడీలు చెరొక చేయి గట్టిగా పట్టుకోగానే మరొక రౌడీ కత్తి తీసుకొని పంచమి కడుపులో పొడవబోతూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన నాగేశ్వరి పాము వెనకనే అతని కాలుపై కాటు వేస్తుంది. ఇక ఆ కాటుతో అతను కత్తిని కింద పడేసి అలాగే నేలకి ఒరిగిపోతాడు, కుప్పకూలిపోతాడు. ఇక మిగిలిన ఇద్దరు రౌడీలు కూడా ఆ పామును చూసి పంచమిని వదిలేసి దూరంగా పారిపోతారు. ఇక నాగేశ్వరి పాము వాళ్ళని వెంబడిస్తూ తరుముకుంటుంది. ఇక పడిపోయిన అతను నురగ కక్కుకొని అలాగే చనిపోతాడు. ఇక అక్కడి నుంచి పంచమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. తనకి నాగేశ్వరి ఎదురుపడి, ఈ సమయంలో నువ్వు నాగులవరానికి ఎందుకు వెళ్తున్నావు పంచమి, నువ్వు భర్త దగ్గర కదా ఉండాలి అని తనని అడుగుతూ ఉంటుంది. నాకు అక్కడ క్షేమంగా అనిపించడం లేదు నాగేశ్వరి, నా బిడ్డ ప్రాణం నాకు ముఖ్యం, అందుకే తనని కాపాడుకోవడం కోసం నేను నాగులవరానికి వెళ్తున్నాను మా అమ్మ దగ్గరికి అని తను చెప్తూ ఉంటుంది. నిన్ను శత్రువులు ఇంకా వెంటాడుతూనే ఉన్నారు పంచమి, నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ కరాళి కూడా నిన్ను వెంటాడుతూనే ఉంది అని తను చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు నాగేశ్వరి, ఆ విషయం నాకు తెలుసు, అయినా నువ్వు నన్ను కాపాడడానికి ఇక్కడికి ఎలా వచ్చావు అని పంచమి నాగేశ్వరిని అడుగుతూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు పంచమి, నీ వెన్నంటే ఉన్నాను, నీకు నీ బిడ్డకి రక్షణగా ఉండమని నాగదేవత నన్ను ఆదేశించింది, అందుకే నేను నీకు కనిపించకుండా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉన్నానని తనతో చెప్తూ ఉంటుంది. అయినా నాకు నాగలోకానికి బంధం ఎప్పుడో తెగిపోయింది నాగేశ్వరి, నేనేమి మీ యువరాణిని కాదు కదా నువ్వు నాకు రక్షణగా ఉండడానికి అని తను అంటూ ఉంటుంది. ఇక నాగేశ్వరి అంటూ ఉంటుంది, తెంపుకుంటే తెగిపోయేది కాదు పంచమి నాగలోకంతో బంధం, నువ్వు నాగలోకానికి రాణిగా వస్తానని మాటిచ్చావు, కానీ నాగలోకానికి నువ్వు రాలేదు. ఇప్పుడు నాగలోకం రాణి లేక అంధకారంలో ఉంది, దాన్ని కాపాడుకోవడం కోసం నాగదేవత తక్షణ కర్తవ్యంగా నీకు రక్షణగా ఉండమని నన్ను ఆదేశించింది అని తను చెప్తూ ఉంటుంది. నాకు రక్షణగా ఉంటే నాగలోకానికి రాణి ఎలా వస్తుంది నాగేశ్వరి, నాకు అర్థం కావడం లేదని తను అడుగుతూ ఉంటుంది. అయినా నువ్వు ఇక్కడే ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళకి నువ్వు కనిపించావంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు, అప్పుడు నేను నా బిడ్డ అనాథలం అయిపోతాము, నిన్ను వెళ్ళిపోమని అప్పుడే చెప్పాను కదా, ఇంకా ఇక్కడే నువ్వు నాకు రక్షణగా ఎందుకున్నావు, ఇంకేమీ మాట్లాడకుండా నువ్వు వెళ్ళిపో అని చెప్పి తను వెళ్ళబోతూ ఉంటుంది. ఇక నాగేశ్వరి, ఆగు పంచమి, నేను చెప్పేది విను అని తనను ఆపుతూ ఉంటుంది. నువ్విప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు పంచమి, నిన్ను కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది అని తను అంటూ ఉంటుంది. నువ్వేమి నన్ను కాపాడవలసిన అవసరం లేదు నాగేశ్వరి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నువ్వేమి నాకు రక్షణగా ఉండవలసిన అవసరం లేదు, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తను చెప్తూ ఉంటుంది. ఇక తను వెళ్ళకపోయేసరికి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా తల బాదుకొని చచ్చిపోతానని పక్కనే ఉన్న చెట్టుకి తన తలని బాదుకుంటూ ఉంటుంది. నాగేశ్వరి పంచమిని ఆపి తనతో చెప్తూ ఉంటుంది, నేను రక్షణగా ఉన్నది నీకు కాదు, నీ కడుపులో పెరుగుతున్న మా మహారాణికి. నీ కన్న తల్లి విశాలాక్షి నాగదేవతకు మాటిచ్చింది, నాగలోకానికి రాణి లేని లోటు తీరుస్తానని, నువ్వు రాణిగా వస్తానని రాలేకపోయావు, ఆ బాధ్యతని తను తీసుకొని నీ కన్న తల్లి నీ కడుపున పుట్టి నాగలోకానికి రాణిగా రావాలనుకుంటుంది. ఇక నీకు ఇష్టమున్నా లేకపోయినా బిడ్డ పుట్టగానే నేను ఆ బిడ్డని నాగలోకం తీసుకెళ్ళిపోతాను అని పంచమితో చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో భయపడిపోయిన పంచమి, ఇదంతా అబద్ధం, నా బిడ్డని ఎవ్వరికి ఇవ్వను, నా బిడ్డని నా దగ్గరే ఉంచుకుంటానని తను చెప్తూ ఉంటుంది. చెప్పాను కదా పంచమి, జరగబోయేది అదే, పుట్టిన వెంటనే మా మహారాణిని నేను నాగలోకం తీసుకెళ్ళిపోతాను, ఇక నీ ప్రమేయం ఏమీ ఉండదు, నాగ అంశతో పుట్టిన ఆ బిడ్డ నాగశక్తితో నాగలోకం చేరుతుంది అని తను చెప్తూ ఉంటుంది.
ఇక ఆ మాటకి నన్నందరూ మోసం చేస్తున్నారు, నా బిడ్డను మాత్రం నేను ఎవ్వరికి ఇవ్వను, నా బిడ్డ జోలికి వస్తే నేను నిన్ను వదిలిపెట్టను నాగేశ్వరి, నిన్నిప్పుడే చంపేస్తానని పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని నాగేశ్వరిని కొట్టబోతుంటుంది. ఇక నాగేశ్వరి పాముగా మారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బామ్మ ఒంటరిగా కూర్చొని పంచమిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంటికి వచ్చిన మోక్షతో కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది, పంచమిని ఇంట్లో నుంచి పంపించేశారు మనవడా, ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగలేవు, మీ అమ్మ ఒక సిద్ధాంతిని పిలిపించింది, జ్వాల కూడా ఇప్పుడు గర్భవతి, ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో ఉంటే పుట్టబోయే బిడ్డల వల్ల దుష్ఫలితాలు ఉంటాయని ఆ సిద్ధాంతి చెప్పడం వల్ల పంచమిని నాగులవరం పంపించామని తను చెప్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన మోక్ష ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నలు, వదినలు అందరూ హాల్లోకి రాగానే ఇక తను అంటూ ఉంటాడు, నేను లేనప్పుడు పంచమిని ఎందుకు ఇంట్లో నుంచి పంపించారు, అసలే తను గర్భవతి, తనకి మెడికల్ కేర్ అవసరము, ఆ పల్లెటూరులో తనకి ఎలాంటి అవసరాలు వస్తాయో, తనకి మెడికల్ కేర్ ఎలా అందుతుందని మీరు అక్కడికి పంపించారు అని తను అడుగుతూ ఉంటాడు. ఇక సర్ది చెప్పబోయిన వైదేహి రఘురాములతో మోక్ష అంటూ ఉంటాడు, మొదటి నుంచి పంచమి అన్న మాకు పుట్టబోయే బిడ్డన్న మీకు అస్సలు ఇష్టం లేదు, మీ ఒక పసిగుడ్డని ఈ భూమి మీదకి రానికుండా చేస్తున్నందుకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది, అయినా నేను లేనప్పుడు బాగా ప్లాన్ చేశారు, పంచమిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు, మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను, అయినా పర్వాలేదు, నా భార్యని నేను చూసుకోగలను, మీ అందరి నుంచి నా భార్యని నేను కాపాడుకోగలను, మీ కళ్ళ ముందే నా భార్య బిడ్డను కంటుంది, అప్పుడు మీరందరూ చూసి కుళ్ళుకుందురు కానీ అని తను అంటూ ఉంటాడు. ఇక మీకందరికీ ఒక నమస్కారం, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నానని మోక్ష అక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోతాడు. మన కొడుకు దృష్టిలో నన్ను కూడా ఒక శత్రువుని చేశావు కదా వైదేహి, ఒక భార్యగా నువ్వు చాలా మంచి పని చేశావని మోక్ష వాళ్ళ నాన్న ఏడుస్తూ తనతో చెప్తూ ఉంటాడు. ఇక భార్గవ్ వరుణ్లు కూడా వాళ్ళ నాన్న చూసి బాధపడి వాళ్ళ భార్యల్ని తిడుతూ ఉంటారు, మళ్ళీ ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకోండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక జ్వాల అనుకుంటూ ఉంటుంది, మళ్ళీ గొడవలు జరగడానికి ఆ పంచమి తిరిగి ఇంటికి రావాలి కదా, అది అటు నుంచి అటే పైకి పోయి ఉంటుంది అని తను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కిరాయి రౌడీలు జ్వాలకి ఫోన్ చేసి మనం అనుకున్న ప్లాను ఫెయిల్ అయిందని చెప్తూ ఉంటారు. ఇక అంతా అయిపోయిందని తనని కత్తితో పొడవబోతూ ఉంటే ఒక పాము వచ్చి నేను తీసుకొచ్చిన అతన్ని కాటు వేసి చంపేసి మమ్మల్ని కూడా చంపాలని వెంబడించింది, ఆ పాము కారణంగా ఆ అమ్మాయి తప్పించుకొని పోయింది, ఇక మేము కూడా ఏమీ చేయలేకపోయాం, నేను తీసుకొచ్చిన అతను చనిపోయాడు, వాళ్ళ ఇంట్లో నేనే సమాధానం చెప్పాలి, కొంచెం డబ్బు పంపిస్తే వాళ్ళ ఇంట్లో ఇస్తానని తను అడుగుతూ ఉంటాడు జ్వాలని. ఇక జ్వాల సరేలే అని తను చెప్పి తను అనుకుంటూ ఉంటుంది, ఆ పంచమి ఇప్పుడు తప్పించుకున్న నా చేతిలో మాత్రం దానికి చావు రాసి పెట్టి ఉంది, అది ఎప్పటికైనా నా చేతిలోనే చావాలని జ్వాల అనుకుంటూ ఉంటుంది. ఇక పంచమి నేరుగా నాగులవరం వచ్చి శివయ్య గుడికి వెళ్తుంది. ఇక తనకి అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తనకు గుర్తుకొస్తూ ఉంటాయి. పంచమి శివయ్య దగ్గరికి వెళ్ళి తనతో చెప్తూ ఉంటుంది, నేను నీ కళ్ళెదుటిగానే పుట్టాను శివయ్య, ఆ విషయం అన్న నీకు గుర్తుందా, నా చేతులు నొప్పులు పుట్టేలాగా నేను నీకు ఎన్ని సేవలు చేశాను, మా నాన్నతో కలిసి నీకు ఎన్ని పూజలు చేశాను, అయినా నువ్వు నాకు ఇంకా కష్టాలు పెడుతూనే ఉంటావా, ఈ కష్టాల నుంచి నాకు విముక్తి లభించదా శివయ్య, ఇంకా నన్ను పరీక్షిస్తూనే ఉంటావా, నేను బ్రతికుండగానే నా బిడ్డను నాకు దూరం చేస్తే నేను ఎలా బ్రతకగలను, ఏ కన్న తల్లైనా ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది, పుట్టిన వెంటనే బిడ్డను తీసుకెళ్ళిపోతే నేనేమైపోవాలి, కనీసం నా మీద కనికరం కూడా లేదా, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళి శివయ్య, కనీసం ఈ కోరికనైనా నువ్వు తీర్చు అని పంచమి తన తలని బండకేసి కొట్టుకుంటూ ఉంటుంది. ఇక తన తలంతా రక్తం కారి అక్కడే స్పృహ తప్పి శివయ్య ఎదురుగా పడిపోతుంది. పంచమి చేసిన ప్రార్థన కైలాసంలో ఉన్న మహాశివుడు వింటాడు. ఇక తన కోసం తన కష్టాలను తీర్చడం కోసం ఆ పరమశివుడే భూలోకానికి వస్తాడేమో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.